వారిని పరిశుద్ధపరచుము, వారి బట్టలు ఉతుక్కోవాలి. దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలి. దేవుని ఎదుటికి వచ్చే ప్రతి ఒక్కరు పరిశుద్ధపరచబడాలంటే వారి బట్టలు ఉతుక్కోవాలి. వారి బట్టలు ఉతుక్కోవాలంటే తప్పిపోయిన కుమారుడు కూడా మీకు జ్ఞాపకం వస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఏ బట్టలతో ఉన్నాడు? పంది కాడ పొరలేన్న మురికి బట్టలు. ఆ బట్టలన్నీ తీసేసి వీనికి ఏమేయాలి? ప్రశస్త వస్త్రం వేయాలి. ప్రశస్త వస్త్రములు అంటే పరిశుద్ధతగా, మారుమనసేగా, రక్షణేగా. ఆ పాపపు మురికి బట్టలు పోవాలంటే పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలి. పరిశుద్ధమైన వస్త్రాలు ధరించాలంటే మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. మనం ఉతుక్కోవాలంటే ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చో లేకపోతే దేవుని సన్నిధిలో ఇంట్లో ఉన్నప్పుడైనా మోకాలు వేసి ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోవడమే మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడాలంటే మన పాపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ రోజు పిల్లలు చర్చిని తుడిసిన తర్వాత దుమ్ము పడదా? పడదా? ఎప్పుడైంది? మళ్ళా తుడిచిర్రు అనుకో, మళ్ళా తుడిస్తే మన బతుకులు కూడా అంతే. అందుకే యేసుప్రభు అంటారు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు.